పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి బాహుబలితో సౌత్ నార్త్ మధ్య అడ్డుగోడలు కూల్చాడు. RRRతో గ్లోబల్గా తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. కట్ చేస్తే 1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా తీస్తున్నాడు. దీనికి తోడు ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కే తొలి ఇండియన్ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోయే వరల్డ్ ఫస్ట్ మూవీ కూడా ఇదే. డైనోసార్లతో సాహసాలు, సినీ సునామీలు, అగ్నిపర్వతాలు, వింతలు, విచిత్రాలు ఇవన్నీ కలిపితే సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ. ఇలాంటి సినిమాలో చిన్న పాత్ర ఆఫర్ అందిన అదృష్టమే. కానీ రిలీజ్కి ముందే 5,000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీలో ఆఫర్కి నో చెప్పాడు విక్రమ్. మొన్న నానా పటేకర్, ఇప్పుడు విక్రమ్. ఇంతకీ వీళ్ళ బాధ ఏంటి? బంగారం లాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ కొత్త షెడ్యూల్కి రంగం సిద్ధమైంది. 4వ షెడ్యూల్ని కెన్యాలో ప్లాన్ చేసింది ఫిలిం టీం. అక్కడే డైనోసార్ స్వారీ సీన్లు భారీ బ్లూ మ్యాట్ సాయంతో తెరకెక్కించబోతున్నారు. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో 5వ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసి సాంగ్ని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. అంతా బానే ఉంది. 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే సినిమా, 5,000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1750 ఐమాక్స్ థియేటర్లో రిలీజ్ కాబోతున్న మొట్టమొదటి భారతీయ సినిమా. అలానే హాలీవుడ్ మూవీలు కూడా ఇంతవరకు 35,000 థియేటర్స్ కంటే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ కాలేదు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా 55,000 స్క్రీన్స్లో రిలీజ్ కాబోయే సినిమాగా ముందే రికార్డు కన్ఫర్మ్ చేసుకుంది SSMB 29 మూవీ. ఎలా చూసినా రాజమౌళి సినిమాలో మెరవటం అంటే నటులకి అదృష్టం కలిసి వచ్చినట్టే. దీనికి తోడు పాన్ వరల్డ్ మార్కెట్ని కుదిపేసే సినిమాగా SSMB 29 మీద భారీ అంచనాలున్నాయి. అలాంటి సినిమాలు ఆఫర్ వస్తే ఎవరైనా సంబరపడాలి. కానీ మొన్న మరాఠా నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో ఓ పాత్ర ఆఫర్ చేస్తే నో చెప్పాడు. కారణం తనకి భాష సమస్య అవ్వటమే అంటున్నారు. కానీ తమిళ్ మూవీ కాలా చేశాడనే డౌట్ రావటం సహజం. కాకపోతే అందులో తను హిందీ, మరాఠా భాషలే మాట్లాడటం వల్ల సమస్య రాలేదు. కానీ SSMB 29లో తెలుగు మాట్లాడటం తనతో కాదన్నాడట. సరే, ఈ సమస్యని అర్థం చేసుకోవచ్చు. కానీ తమిళ నటుడు విక్రమ్కి రాజమౌళి పిలిచి పవర్ఫుల్ రోల్ ఇస్తే నెగిటివ్ రోల్ వేయనన్నాడట విక్రమ్. డెఫినెట్గా ఇది రాంగ్ టర్నే. తన బదులు మాధవన్ని తీసుకున్నారన్న క్లారిటీ రావడంతో అంతా విక్రమ్ వైపే వేలు చూపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇదే మూవీలో మెరిసేందుకు దీపికా పదుకునే ఎంతగానో ట్రై చేసింది. కానీ ప్రియాంక చోప్రానే ప్రాజెక్టులోకి తీసుకున్నాడు జక్కన్న. ఆల్రెడీ 3 షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశాడు. ఏది ఏమైనా పాన్ వరల్డ్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్న మూవీలో విక్రమ్ బంగారం లాంటి ఆఫర్ని మిస్ అయ్యాడు.